చలో విజయవాడను అడ్డుకునేందుకు నోటీసులు. ఏపీ ఐకాసా ప్రధాన కార్యదర్శి హృదయరాజు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కారానికి ఈ నెల 27న నిర్వహించనున్న చలో విజయవాడను అడ్డుకునేందుకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారని ఏపీ ఐకాసా ప్రధాన కార్యదర్శి హృదయరాజు తెలిపారు. పోలీసులు నోటీసులు ఇవ్వటాన్ని ఖండిస్తున్నామని, నోటీసులోని ఉద్యమాన్ని ఆపలేరని నోటీసులతో వెల్లడించారు. మంత్రివర్గ ఉపసంఘం 2 పర్యాయాల చర్చలు నిర్వహించి 21,000 కోట్ల బకాయిలు ఉంటే కేవలం 250 కోట్లు జమ చేశారని పేర్కొన్నారు. 12వ పీఆర్సీ కమిషన్కు 9 మంది ఉద్యోగులు నియమించి ఏపీ ఐకాసా ఉద్యోగుల ఆందోళన విరమించుకోవాలని కోరుతుందని తెలిపారు. మధ్యంతర వృత్తి 30%, డిఎస్సీ 2023 వరకు పాత పెన్షన్ విధానం, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్ యాజమాన్యాల్లో కారుణ్య నియామకాలు లాంటి 49 డిమాండ్లపై ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తుందన్నారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. చలో విజయవాడను ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు విజయవంతం చేయాలని కోరారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మధ్యంతర వృత్తి 30% ఇవ్వాలని వీరైతే అంటున్నారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.